హలో, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి డైలాగ్ టీజర్ వచ్చింది. ఎలా ఉంది మాట్లాడదాం. నీ రేంజ్ ఇది, గ్లాస్ డమ్మిన పగిలిపోతుంది, పగిలే కొద్దీ పదునెక్కుతుంది కానీ ఎక్కడ తగ్గదు. గ్లాస్ అంటే సైజు కాదు, ఒక సైన్యం. తిరగబడితే దాని రేంజ్ ఏంటో తర్వాత తెలుస్తుంది. ఈ డైలాగు ఈ టీజర్ చూసిన తర్వాత ఇది సినిమా కోసం కాదు, ప్రజెంట్ ఏపీ ఎలక్షన్ రాజకీయాల కోసమే ఇమీడియట్లీ ఈ డైలాగ్ రాసి ఈ టీజర్ వదిలినట్టు అనిపించింది. ఎలక్షన్ కోసం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో జన సైనికులను కానీ, గ్లాస్ రామ్ గోపాల్ వర్మ కానీ, గ్లాస్ డమ్మీ వేస్తే పగిలిపోతుంది, సింక్లో ఉండాలి గ్లాస్ అంటే రకరకాల ట్రోల్స్ వచ్చినాయి. ఈ జన సైనికులు కూడా 21 సీట్లేనా అనేటట్టు చాలా బాధపడ్డారు. వాటన్నిటికీ సమాధానం చెబుతూ గ్లాస్ అంటే సైజు కాదు, ఒక సైన్యం. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, ఎక్కడ తగ్గదు అన్నట్టు చెప్పడానికే ఈ సినిమా డైలాగ్ ఉపయోగపడ్డది. డైలాగ్ టీజర్ ఎప్పుడైతే వచ్చిందో సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఒక రేంజ్లో మోగుతూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే ఇది సినిమా కోసం రాసిన డైలాగ్ కాదు, పొలిటికల్ వార్. ప్రజెంట్ ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వాడనిక రాసిన డైలాగే హరీష్ శంకర్ పర్ఫెక్ట్ ల్యాండ్ చేసిన అనిపించింది. ఈ డైలాగ్ కరెక్ట్ టైంలో వచ్చింది. ఆల్రెడీ బీజేపీ తోడుగా ఉంది, ఆల్రెడీ టీడీపీ తోడుగా ఉంది. ఇంకా ఇంతమంది తోడుగా ఉన్నప్పుడు రాజకీయ వేదికల మీద పవన్ కళ్యాణ్ ఈ డైలాగులు ఏ రేంజ్లో ఊగిపోయి చెప్తాడో ఇంకా ఊహించుకోండి. ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మాస్ డైలాగులు ఒక రేంజ్లో ఉండబోతుంది. ఈసారి పొలిటికల్ మీటింగ్లో మాత్రం డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది, సూపర్గా ఉంది. రాకెట్లా దూసుకోబోతుంది. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. జన సైనికులకు మాత్రం ఒక బూస్టులో పనిచేస్తుంది ఈ డైలాగ్ మాత్రం. హరీష్ శంకర్ యాడ్సప్, పర్ఫెక్ట్ రాసినావు. ఇంకా రాజకీయ వేదికలో పవన్ కళ్యాణ్ జస్ట్ ఊగిపోయి ఎంటర్టైన్మెంట్ లేక కాకుండా వెరీ వెరీ సీరియస్, కొడితే దిగిపోవాలి ఆ రేంజ్లో సీరియస్నెస్ ఉండాలి. ప్రతిదానికి ఊగిపోయి మీటింగ్ ఇస్తే అది కామెడీ అయిపోతుంది. ఇంత పర్ఫెక్ట్ డైలాగ్, ఇంత పవర్ఫుల్ డైలాగ్ పర్ఫెక్ట్ వాయిస్తో బేస్తో రావాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా హరీష్ శంకర్ టీజర్ కట్ చేసిన విధానం కానీ, ఫస్ట్ డైలాగ్ గురించి చెప్పిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ లుక్స్ విధానం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఆకట్టుకున్నది. అభిమానులకు బూస్టప్. ఎలక్షన్ టైంలో సినిమా జస్ట్ 50% కూడా కంప్లీట్ అవ్వలే, ఎలక్షన్స్ కోసమే ఈ డైలాగ్ ఈ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. సూపర్ సూపర్ సూపర్. నందమూరి బాలకృష్ణ NBK 109 నుంచి ఒక పొలిటికల్ డైలాగ్ వస్తే ఈసారి ఎలక్షన్స్ అనేది డైలాగ్లతో మోగడం గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి.